చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఎందుకంటే ఇవన్నీ ఒక మెమరీస్‌గా ఉంటుంది అని చెప్పి లైఫ్‌లో. వేరే ఇంకేం లేదు. ఇంకోటి ఒకటి మాత్రం చెప్తాను. మీరందరూ అంటే ఏదో సాధించాలి లైఫ్‌లో, ఒక రూపాయి మనం హ్యానింగ్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్ వచ్చి మెయిన్ బిజినెస్‌గా తీసుకోవాలంటే దానికి అది చాలా టఫ్. 99% పీపుల్ వచ్చి దీన్ని ఒక సైడ్ బిజినెస్‌గానే తీసుకుంటున్నారు. కరెక్టే కదా? నేను 2000 నుంచి దీన్ని మెయిన్ బిజినెస్‌గా తీసుకున్నాను. అంటే ఇన్‌డెప్త్‌గా మేము స్టాక్ మార్కెట్లో ఏంటి, ఎలా అనేది చూసాం కాబట్టి ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్కి మనం చెప్పగలుగుతున్నాము. బట్ నేను ఒకటే, మీరు వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చారు కదా, ఈ ప్యాసివ్ ఇన్కమ్నే మీరు ఇప్పుడు మనం చెప్పించే స్ట్రాటజీస్ ఇవన్నీ ఒక ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ తర్వాత ఇది మీకు రెగ్యులర్ ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే అంటున్నాను, డబ్బు సంపాదించడం చాలా కష్టమైంది. ఈ ప్రపంచంలో ఉండే దాంట్లోనే మనీ యార్నింగ్ చాలా టఫ్. అయితే స్టాక్ మార్కెట్ పెద్ద రిస్క్ అయిన బిజినెస్, చాలా ఈజీగా డబ్బు సంపాదించాలని వచ్చేస్తున్నారు. ఇది ఏ లర్నింగ్ లేకుండా, ఏమీ లేకుండా ఇదేదో మనీ ట్రీ లాగా వచ్చి యార్నింగ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ మీరందరూ నాకు తెలిసి యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ అని చెప్తాను. ఎంతో కొంత నేర్చుకున్నారు, ఎంతో కొంత సంథింగ్. అంటే స్టాక్ మార్కెట్లో మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఈరోజు ఒక స్టాక్ని మీరు ఎక్కడ కొనాలని మీరు తెలుసుకుంటున్నారు ఈ సెషన్కి వచ్చిన తర్వాత. అందుకనే చెప్తాను, గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్ నెక్స్ట్ 5 to 10 years తర్వాత పెద్ద లెవెల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇన్డెప్త్గా ఉంది, ఎప్పుడు ఏ స్టాక్ ఎక్కడ కొనాలి ఏంటి అని చెప్పి. కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అందరూ సక్సెస్ అవుతారా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.